కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, బాబు స్టార్ట్ కెమెరా యాక్షన్. హాయ్ అండి, నేను మీ కిట్టయ్య. మీరు చూస్తుంది భీమవరం కిట్టయ్య యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం నరసాపురం రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిట్టయ్య. మీరు చూస్తుంది భీమవరం కిట్టయ్య యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను. ప్రజెంట్ మనం నరసాపురం రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం అనమాట. ఈరోజు మరొక రైలు నరసాపురం నుంచి ఇనాగ్రల్ రన్ అయితే అవబోతుంది. ఈరోజు 3 రైళ్లను అయితే పొడిగించారు. అందులో ఒకటైనటువంటి అమరావతి ఎక్స్ప్రెస్ రైలు ఈరోజు మనం ట్రావెల్ చేయబోతున్నాం. విజయవాడ నుంచి హుబ్లీ వెళ్ళే అమరావతి ఎక్స్ప్రెస్ రైలుని నరసాపురం వరకు అయితే పొడిగించారు. అలాగే విశాఖపట్నం విజయవాడ ఉదయ్ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ రైలుని గుంటూరు వరకు పొడిగించారు. కడప నంద్యాల మధ్య తిరిగే మెము ఎక్స్ప్రెస్ రైలును కూడా రేణిగుంట వరకు అయితే పొడిగించారు. అందులో ఒకటైనటువంటి అమరావతి ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఈరోజు మనం ట్రావెల్ చేయబోతున్నాం. చాలా విషయాలు మాట్లాడుకోవాలి ఈ ట్రైన్ గురించి. నరసాపురం బెంగళూరు ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3లోకి అయితే పెడుతున్నారు. షంటింగ్ అవుతుంది. 3 గంటల 50 నిమిషాలకైతే బయలుదేరుతుంది. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉంది. వ్యాప్ 4 లోకోమోటివ్ విజయవాడ. మరి కొద్దిసేపట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు గుంటూరు నుంచి ఈ ట్రైన్ని ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. మన డిస్ప్లేలో చూడొచ్చు. స్పీచ్ ఇస్తుందంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. కొంచెం కోలాహలంగా ఉంది స్టేషన్లో అంతా కూడాను. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద మన అమరావతి ఎక్స్ప్రెస్ ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో నరసాపురం యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్. మనకి ఆ పక్కన ఫిట్ లైన్లో ట్రైన్ ఉంది చూసారా, అది వచ్చేసి నరసాపురం ధర్మవరం ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్కి ఫ్రంట్లో జనరల్ కోచెస్ ఉన్నాయి. తర్వాత సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, దాని తర్వాత స్లీపర్ క్లాస్ కోచెస్ అయితే ఉన్నాయి. ఈ స్లీపర్ క్లాస్ కోచ్లో 72 బెర్త్లు అయితే ఉంటాయి. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందన్నది. సేమ్ మనకి 3 టైర్ టైప్ అనమాట చూడటానికి. కాకపోతే స్లీపర్ క్లాస్ ఏసీ ఉండదు ఇందులో అప్పర్ బెర్త్, మిడిల్ బెర్త్, లోయర్ బెర్త్ అనే ఉంటుంది సేమ్. అలాగే సైడ్ లోవర్, సైడ్ అప్పర్. ఇవి వచ్చేసి జనరల్ కోచెస్. ఇందులో మనం సిట్టింగ్ చూసుకుంటే పైన లగేజ్ పెట్టుకోవడానికి పైన ఉంటుంది. ఇదంతా లగేజ్ పెట్టుకోవడానికి అనమాట. మనకి భోగికి ఈ పక్క 2 టాయిలెట్స్ ఉంటాయి. అలాగే ఆ సెంటర్ దాటిన తర్వాత అటుపక్క 2 టాయిలెట్స్ ఉంటాయి. ఇందులో మాత్రం ఇండియన్ స్టైలే, వెస్ట్రన్ స్టైల్ అయితే ఏమి ఉండదు. టాయిలెట్స్ అవి కూడాను చాలా క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇది వచ్చేసి సెకండ్ ఏసీ కోచ్. ఇది ఒకటి మాత్రమే ఉంటుంది ఈ ట్రైన్లో. కోచ్ లోపల చూద్దాం ఎలా ఉందన్నది. ఇక్కడ మనకి ఎంట్రన్స్లో టాయిలెట్స్ అయితే ఉన్నాయి. మన కోచ్ లోపల చూసుకుంటే 2 టైర్ ఇది. 2 బెర్త్లు అయితే ఉంటాయి పైన కిందను. అలాగే విండో సైడ్ కూడా సేమ్. అలాగే అప్పర్ బెర్త్, లోయర్ బెర్త్. కోచ్ అయితే చాలా సూపర్గా డెకరేషన్ చేశారని చెప్పుకోవాలి. ఈ 2 టైర్లో మొత్తం 48 సీటింగ్ అయితే ఉంటుంది. 2 టైర్ తర్వాత మనకి 3 టైర్ ఏసీ కోచెస్. థర్డ్ ఏసీ B1 కోచ్ లోపల ఎలా చూద్దాం మనం. సో ఇందులో అయితే అప్పర్ బెర్త్, మిడిల్ బెర్త్, లోయర్ బెర్త్ అని 3 బెర్త్లు అయితే ఉంటాయి. అది కింద పైన అప్పర్ బెర్త్, లోయర్ బెర్త్. ఇందులో మొత్తం ఈ థర్డ్ ఏసీ కోచ్లో 64 సీట్లు అయితే ఉంటాయి బెర్త్లే కలిపి. మొత్తం 2 థర్డ్ ఏసీ కోచ్లు అయితే ఉన్నాయన్నమాట ఈ కోచ్లో, ఈ ట్రైన్లో. నరసాపురం నుంచి బెంగళూరు వెళ్ళే ట్రైను, దానికి ఇంకా సిగ్నల్ రాలేదు. 3:50కి బయలుదేరాల్సింది. టైం అయితే అయిపోయింది. మన ట్రైన్కి 4 గంటలకు ఫ్లాగ్ ఆఫ్ అని చెప్పారు. సో మన ట్రైన్కి అయితే ఫ్లాగ్ ఆఫ్ జరుగుతుంది. సిగ్నల్ అయితే వస్తుంది.
నరసాపురం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ఎన్ఎస్. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది ఒక డబుల్ ఎలక్ట్రిక్ లైను. ఈ స్టేషన్ నుంచి బయలుదేరే ట్రైన్స్ 18, ఈ స్టేషన్లో ఆగిపోయే ట్రైన్స్ కూడా 18. ఇంకా ఈ నరసాపురం నుంచి ఏ ఊళ్ళకి ట్రైన్స్ వస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్ నరసాపురం. ఈ ట్రైన్ కమర్షియల్ రన్ రేపటి నుంచి అయితే ప్రారంభమవుతుంది. ఈరోజు ఇనాగ్రల్ రన్ కాబట్టి ఈరోజు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 07225. ఈరోజు ఆగే స్టాప్లు వచ్చేసి మనకి నరసాపురం నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ మనకి పాలకొల్లు వస్తుంది. పాలకొల్లు, భీమవరం జంక్షను, భీమవరం టౌను, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ స్టేషన్లో ఆగుతుంది. విజయవాడ నుంచి రెగ్యులర్ నార్మల్ టైం ప్రకారమే ఈ రైలు హుబ్లీకి అయితే వెళ్తుంది. ఇక ఈ ట్రైన్ సంబంధించి రెగ్యులర్ అనే విషయాలన్నీ కూడా నేను ఈ వీడియో ఎండింగ్లో అయితే ఒకసారి చెప్తాను మీకు. ట్రైన్కి సంబంధించిన హిస్టరీ గురించి తెలుసుకోవాలనుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. కానీ మనకి ఎక్కడ కూడా ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అనేది దొరకట్లేదు. 1950స్లో గుంటూరు నుంచి హుబ్లీ వరకు ఒక ఫాస్ట్ ప్యాసింజర్ నడిపారనమాట. దాని తర్వాత దాన్ని 1987 నుంచి 1990 మధ్యలో ఎక్స్ప్రెస్ ట్రైన్గా మార్చి అమరావతి ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత కొన్ని వాస్కోడిగమా వరకు ఈ ట్రైన్కి కొన్ని బోగీలను అయితే అటాచ్ చేసేవారు. అప్పట్లో ఈ లింక్ ఎక్స్ప్రెస్గా నడిచేది. ఆ తర్వాత ఈ లింక్ ఎక్స్ప్రెస్ను కూడా తొలగించి విజయవాడ హుబ్లీ మధ్య అమరావతి ఎక్స్ప్రెస్గా నడిపేవారు. ఆ తర్వాత ఈ రైలుని వాస్కోడిగమా వరకు పొడిగించారు, ఇటు హౌరా వరకు పొడిగించారు. దాని తర్వాత ఈ రైలుని 2 ట్రైన్లుగా విడదీసి విజయవాడ హుబ్లీ అమరావతి ఎక్స్ప్రెస్గా, హౌరా వాస్కోడిగమా అమరావతి ఎక్స్ప్రెస్గా 2 ట్రైన్లుగా అయితే విడదీశారు. ఈ విజయవాడ హుబ్లీ ఎక్స్ప్రెస్ రైలుని నరసాపురం వరకు అయితే ప్రజెంట్ పొడిగించారు. మాటల్లోనే మన ట్రైన్ పాలకొల్లుకి అయితే చేరుకుంది. వెల్కమ్ టు పాలకొల్లు. ఈ స్టేషన్ కూడా వచ్చేసి PKO. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వెళ్తుంది మన ట్రైన్. రెండో నెంబర్ ప్లాట్ఫామ్లకు వచ్చి ఉన్నది. కోచ్ పొజిషన్ గమనించగలరు. A1, B1, B2, S1, S2, S3, S4, S5, S6, S7, S8, S9, జనరల్, SLRT. ఏసీ కోచెస్ ఇంజిన్ వైపు వచ్చి పాలకొల్లు రైల్వే స్టేషన్లో మన ట్రైన్కి ఒక ఘన స్వాగతం అయితే పలుకుతున్నారు. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఆగింది. పాలకొల్లు నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ పాలకొల్లు రైల్వే స్టేషన్కి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే మన విజయవాడ రైల్వే డివిజన్లోనే అతిపెద్ద ప్లాట్ఫామ్స్ కలిగిన రైల్వే స్టేషన్ ఇది. కో యూట్యూబర్ రైల్వే ఇన్ఫార్మర్ తెలుగు. బాయ్ బాయ్ పాలకొల్లు. కొద్ది రోజుల్లో మొత్తం అంతా కూడా గ్రీన్ మ్యాట్ అయిపోతుంది. మొత్తం అన్నీ ఉడుపులు అయిపోయినాయి. ఇప్పుడే స్టార్ట్ చేశారు.
సైడ్ వీడియో తీసినప్పుడు ఈ మిస్ అయిపోతే ఎలాగా. భీమవరం జంక్షన్ అవుటర్లో అయితే మన ట్రైన్ ఒక చిన్న టర్నింగ్ తీసుకుంటుంది. వెల్కమ్ టు భీమవరం జంక్షన్. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి ఇచ్చాడు. దయచేసి 0722 నర్సాపూర్ నుండి విజయవాడ మీదుగా ఉజ్వేల్ ఎక్స్ప్రెస్ 3వ నెంబర్ ప్లాట్ఫామ్ వచ్చినది. కోచ్ పొజిషన్ భీమవరం జంక్షన్లో అయితే పెద్ద హడావిడి ఏం కనిపించట్లేదు. మేబీ టౌన్లో అయితే ఉండొచ్చు. మనకి టైం వచ్చేసి 4:38 అయింది. భీమవరం జంక్షన్ నుంచి అయితే మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి భీమవరం టౌన్. బాయ్ బాయ్ భీమవరం జంక్షన్. మనకంటే స్ట్రైట్గా వెళ్ళిపోతే నిడదవోలు లైన్, నిడదవోలు రాజమండ్రి లైన్. మన ట్రైన్ టౌన్ వైపు అయితే వెళ్తుంది. ఈ సైడ్ గుడివాడ విజయవాడ లైన్. మనకి ఆ లైన్ వచ్చేసి నిడదవోలు లైన్, నిడదవోలు విజయవాడ మెయిన్ లైన్. అది మనకి ఇందాక నిడదవోలు నర్సాపురం ఆ లైన్ వెళ్తుంది అన్నమాట. యనమదుర్రు ట్రైన్ మనకి దాటగానే భీమవరం తాడేపల్లిగూడెం రోడ్ అయితే వస్తుంది. మన గోదావరి జిల్లాలో అతిపెద్ద అండర్ పాస్ డీమార్ట్, అదే లైన్లో మా ఇల్లు కూడా. వెల్కమ్ టు భీమవరం టౌన్. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వెళ్తుంది. నాకు తెలిసి క్రౌడ్ అంతా కూడా యశ్వంతపూర్ బండికి వెనకాల వస్తుంది కదా, నర్సాపురం యశ్వంతపూర్, ఆ ట్రైన్కి వెళ్ళంతా కూడా. అరే ఎంతమంది ఉన్నారు నాయన. నర్సాపూర్ నుండి హుబ్లీ వెళ్ళు వచ్చి ఉన్నది. దయచేసి రండి. బండి నెంబర్ 07255 నర్సాపురం నుండి హుబ్లీ వెళ్ళు అమరావతి ఇనాగ్రల్ స్పెషల్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నందు వచ్చి ఉన్నది. పాసింజర్స్ రొటేషన్ ప్లీజ్. ట్రైన్ నెంబర్ 07255. ఈ ట్రైన్లో నేను నర్సాపురం నుంచి విజయవాడ వరకు ట్రావెల్ చేద్దామని టికెట్ తీసుకున్నాను. కానీ నేనైతే ప్లాన్ చేంజ్ చేసుకున్నాను. భీమవరం టౌన్లో అయితే ఆగిపోతున్నాను. భీమవరం టౌన్లో చూడొచ్చు మనకి కొంత రెనోవేషన్ వర్క్ అయితే జరుగుతుంది అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద. మన ట్రైన్ అయితే 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఉంది. మరికొద్ది నిమిషాలు అయితే బయలుదేరిపోతుంది. ఇక్కడ కూడా హంగామా అయితే ఏం కనిపించలేదు. ఇక ఈ ట్రైన్కి సంబంధించి రెగ్యులర్ రన్ విషయానికి వస్తే జనవరి 13 నుంచి అయితే ప్రారంభమవుతుంది. ప్రతిరోజు ఉంటుంది. ఇక ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17225 17226 నర్సాపురం హుబ్లీ అమరావతి ఎక్స్ప్రెస్. నర్సాపురం నుంచి హుబ్లీ వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17225. ఈ రైలు ప్రతిరోజు సాయంత్రం 4:10 నర్సాపురంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:20 హుబ్లీ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో హుబ్లీ నుంచి నర్సాపురం వెళ్ళే ట్రైన్ నెంబర్ వచ్చేసి 17226. ఈ రైలు ప్రతిరోజు మధ్యాహ్నం 1:20 హుబ్లీలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7:40 నర్సాపూర్ చేరుకుంటుంది.
ఈ ట్రైన్ ప్రయాణించే మొత్తం దూరం వచ్చేసి 830 కిలోమీటర్లు. ప్రయాణ సమయం నరసాపురం నుంచి హుబ్లీ వెళ్ళేటప్పుడు 19 గంటల 10 నిమిషాలు, హుబ్లీ నుంచి నరసాపురం వెళ్ళేటప్పుడు 18 గంటల 20 నిమిషాల సమయం అయితే పడుతుంది. మార్గం మధ్యలో ఈ ట్రైన్కి స్టాపులు వచ్చేసి నరసాపురంలో బయలుదేరిన తర్వాత పాలకొల్లు, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, మార్కాపూర్ రోడ్, కంబం, గిద్దలూరు, నంద్యాల, డోన్, పెండేకల్లు, గుంతకల్లు, బళ్ళారి, తోరణగల్లు, హస్పేటే, మునీరాబాద్, కొప్పల, గదగ, అన్నిగేరే, హుబ్బళ్ళి స్టేషన్లలో ఆగుతుంది. ఇక ఈ ట్రైన్కి సంబంధించిన కోచ్ వివరాల్లోకి వెళ్తే ఇందులో ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్, 2 థర్డ్ ఏసీ కోచ్లు, 9 స్లీపర్ క్లాస్ కోచ్లు, 5 జనరల్ కోచ్లు, 2 SLRD కోచ్లు ఉంటాయి. ఇక ఈ ట్రైన్కి సంబంధించిన టైం టేబుల్ అయితే కొద్దిగా మార్పులు జరిగినాయి. నరసాపురం వరకు పొడిగించిన తర్వాత నరసాపురం నుంచి కుంభం స్టేషన్ వరకు కొద్దిపాటి మార్పులు అయితే జరిగినాయి. కుంభం స్టేషన్ నుంచి హుబ్లీ వరకు నార్మల్ పాత టైం టేబుల్ ప్రకారమే నడుస్తుంది. సో నేనైతే భీమవరం టౌన్లో దిగేశాను. ఈ వీడియోని ఎక్కడైతే ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్. సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.